దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాము. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. నన్ను విధిగా ప్రేమించిన ప్రియాకరణ తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. గడిచిన కాలమంతయు గడిచిన దినములన్నీ మిమ్మల్ని కాచి కాపాడి మా యొక్క జీవితంలో తండ్రి మరొక శ్రేష్టమైన రాత్రికాల సమయంలో తండ్రి నీ యొక్క పాద సన్నిధానంలో చేరి అయా తండ్రి ప్రార్థన ద్వారా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకుని ఉన్నాము. ఇదిగో తండ్రి అనేక మంది కూడా నీ సన్నిధానానికి వచ్చి తండ్రి అయా నేను మహిమపరుస్తూ ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం. అలాగే తండ్రి వాక్య ప్రారంభంలోనికి వెళ్తూ ఉంటుండగా నిబడులను మాకును మా యొక్క జీవితాలకని ఏ జీవపు మాటలు అవసరమై ఉన్నాయో తండ్రి ఆ మాటలను బోధించడానికి నాకు మంచి జ్ఞానాన్ని సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నన్ను శిరోజాత్మ మరుగుపరుచుకోనండి. ఇదిగో విడుచున్నటువంటి బిడ్డల యొక్క హృదయాన్ని తెరిచి నీ మాటలు తండ్రి నీరు కట్టి ఫలించి ఫలాభివృద్ధి చెందుటకు సహాయం చేయండి తండ్రి. ఇదిగో అంధకార శక్తుల్ని, నిద్ర శక్తుల్ని, సైతాన శక్తులు మీరు దూరపరచండి తండ్రి. నీ కృప నీ ప్రేమ మా మీద ఉంచి మాకు సహాయం చేయగలరని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి రాత్రికాల సమయంలో కూడి వచ్చిన సకల పరిశుద్ధులకు, చిన్న పిల్లలకు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన యొక్క జీవితంలో గతించిన ప్రభు దినం నుంచి మరి 4వ రోజైనటువంటి శుక్రవారం వరకు ఈ రాత్రికాల సమయం వరకు దేవుడు మనం అందరినీ కూడా కాచి కాపాడి ఆయన యొక్క రెక్కల కింద భద్రపరిచి రాత్రికాల సమయంలో ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని ఆయనను స్తుతించుకొని ఆయన నామాన్ని గర్వపరుచుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించినందుకు మనం ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలమ్మా? దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకనే ప్రతి ఆదివారం కూడా ఉదయకాల సమయం మొదలుకొని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రపంచం అంతా కూడా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఏం చేస్తారంటే నీ సన్నిధిలో గడుపుట ఎంతో భాగ్యమని అలాగే చూస్తూ ఉంటారు. అందుకని రాత్రి వేళ సమయంలో కూడా మనం ఆయన యొక్క సన్నిధానానికి వచ్చి ఉన్నాము. ఎందుకు వచ్చి ఉన్నాము? ఆయనను మహిమపరచుకోవటానికి, ఆయన యొక్క మాటలు వినటానికి, విన్నటువంటి మాటలు మన యొక్క హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మన కుటుంబాలకి మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయన్నటువంటి విషయాన్ని ఈ గ్రంథంలో నుంచే మనం తెలుసుకోకపోతూ ఉన్నాం. అందుకని రాత్రి వేళ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తి గురించి మనము ఆలోచన చేయబోతూ ఉన్నాం. అనేక మంది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు. 66 గ్రంథాలు దేవుడు తన ప్రవక్తల ద్వారా 40 మంది ద్వారా మనకు రాయించి ఉన్నాడు. ఎందుకు? భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలని, ఆయన యొక్క మాటలు వినాలని, విన్నటువంటి మాటలు ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారము ఈ లోకంలో నడుచుకోవాలని చెప్పేసి దేవుడు మన నుంచి ఆయన కోరుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈయన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎవరు అన్నటువంటి విషయాన్ని మనం చదువుకున్నట్టయితే చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26 నుంచి 39 వచనాలు ఈయన గురించి దేవుని గ్రంథంలో రాయించాడు. ఎంతమందమ్మా? ఎన్ని గ్రంథాలు? 26 నుంచి 39 వచనాలు అపోస్తుల కార్యంలో ఈయన గురించి ఈయన తెలుసుకోవాలని, మనం నేర్చుకోవాలని, ఆయన వలె జీవించాలని, మనము వాటి ప్రకారం అనుసరించాలని చెప్పేసి దేవుడు తన గ్రంథంలో మనకు లిఖించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆ పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు ప్రభువు దూత నీవు లేచి దక్షిణములుగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. ఎవరైనా? ఫిలిప్పు అనేటువంటి ఒక సువార్తికుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో 7 పెద్దలను దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా
అపోస్తలుల ద్వారా ఏర్పరచుకున్నటువంటి వారిలో రెండవ వ్యక్తిగా యొక్క పిలుపు ఉంటూ ఉన్నాడు ప్రియులారా. ఈయన గురించి దేవుడు ఏమంటూ ఉన్నాడట, ప్రభు యొక్క దూత. ఆనాడు ఉన్నటువంటి దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి వారు ప్రవక్తలతోటి దేవుని యొక్క దూతలు మాట్లాడేవారు ప్రియులారా. కనిమైనటువంటి మరియకు దేవుని యొక్క గాబ్రియలైనటువంటి దూత మాట్లాడేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కొన్నేరైనటువంటి వ్యక్తి మేడ మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత ఆయనతో మాట్లాడుతుంటే ఆయా కాలాలలో దేవుని మీద బయలుదేరినటువంటి వారంటే దేవునికి ప్రార్థన చేసేవారు ఉన్నట్టయితే వారి యొక్క మాటలు దేవతలు వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడైతే మనం మాట్లాడలేము, కానీ ఆనాడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము, గొప్ప భాగ్యం వారికి దక్కినట్టుగా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువుతో నీవు లేచి దక్షిణమునగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చూసారా, దేవుని యొక్క మాట ఏంటి? యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 16 వచనంలో మనం చదువుకుంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన యొక్క కుమారుడైనటువంటి ప్రభువు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకంలో నుంచి బయటికి రండి, ఈ లోకంలో ఉన్నటువంటి పాప భూమిలో నుంచి నా సన్నిధానానికి రండి అని నన్ను వెంబడించండి, నా యొక్క మాటలు వినండి, జీవపు మాటలు నాలో ఉన్నవి, మీ యొక్క జీవితాలను మార్చే ఆలోచన నాలో ఉన్నది అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క లోకములో పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పిలుపుని పిలుస్తూ ఉన్నాడు, అయ్యా ఇదిగో ఫిలిస్తీ దేశమైనటువంటి గాజాకు మార్గమున నీవు అరణ్య మార్గమున అక్కడ ఉండు. ఒక వ్యక్తి అక్కడికి రాబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి నేటి దినాన ఆ యొక్క లోకంలో నుంచి క్రీస్తులోనికి మారు మనసు పొందబోతూ ఉన్నాడు కనుక దేవుని యొక్క స్వార్థ అతనికి బోధించాలి అని పిలుపుకు దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈనాడు మనం మారు మనసు పొందామంటే మనకంటే ముందున్నటువంటి వారు మనకు బోధించడం వల్ల ఈనాడు మనం క్రైస్తవులు ఆ యొక్క సన్నిధిలో మనం ఉంటూ ఉన్నామంటే మనకు ముందున్నటువంటి పితరులు పూర్వీకులు వారు దేవుని నమ్ముకొని వారు మనకు చెప్పిన దాని వల్ల మనం ఆ యొక్క మనసు మార్చుకొని దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండి ఆయనను ఆరాధించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ పిలుపు అంటూ ఉన్నాడు, పిలుపుతో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు గాజాకు పోవు అరణ్య మార్గమున నీవు అక్కడ నిలబడి ఉండుము అని అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వెంటనే దేవుని యొక్క మాటకి పిలుపు లోబడి ఇదిగో అరణ్య మార్గములో ఆయన కాసుకొని ఉన్నాడు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు, రండి నన్ను వెంబడించండి, నా దగ్గర జీవాహారం ఉన్నది. ఈ లోకంలో ఉన్నటువంటి వారు మరణిస్తారు, మరణించిన తర్వాత కూడా నేను తిరిగి లేపుతాను అని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రియుగా. కానీ మనము ఆయన యొక్క సన్నిధానానికి వస్తూ ఉన్నామా? ఆయన మా యొక్క మాట వింటూ ఉన్నామా? వెళ్ళేటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కానీ పిలుపు దేవుని యొక్క మాటకు లోబడి ఆ యొక్క గాజాకు అరణ్య మార్గంలో ఆయన ఉన్నాడు ప్రియుగా. అప్పుడు చూడండి కింద వచనంలో ఆ యొక్క 27వ వచనంలో చదువుకుంటే చూడండి, అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐగుప్తీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చెను. ఎక్కడుండో తెలుసా? ఎక్కడో ఐగుప్తీయుడు అనగా నల్ల జాతీయులు. వీరు ఎలా ఉంటుందంటే మినిమం 7 అడుగుల నుంచి 8 అడుగుల వరకు వారి యొక్క ఎత్తును మనము చూడగలము. వారి రూపం ఎలా ఉంటుందంటే వారందరూ కూడా నల్లగా వారి యొక్క శరీరముగా ఆకారం లేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఎవరు వీరంటే కూషీలు, వీళ్ళే ఐగుప్తీయులు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ, అంటే ఆఫ్రికా జాతికి చెందినటువంటి వారు. తెల్లవాళ్ళు ఎలా ఉంటారు, అమెరికా వాళ్ళు, ఆస్ట్రేలియా వారు ఎలా ఉంటారు, తెల్లగా ఉంటారు. కానీ ఈ యొక్క మంత్రి అయినటువంటి నపుంసకుడు ఎలా ఉంటాడట? నల్లగా ఆఫ్రికా జాతికి చెందినటువంటి వాడిగా, ఆ దేశాలకు చెందినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ఎక్కడి నుండి వెళ్తూ ఉన్నాడు అంటే ఆయన యొక్క హోదా అక్కడ చూడండి. అప్పుడు ఐగుప్తీయుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీద ఉన్న ఐగుప్తీయుడైన నపుంసకుడు. నపుంసకుడు అంటే మీకు తెలుసమ్మా?
అట ఆడగాదు అట మగ అంటే మధ్యవర్తిత్వంగా ఉన్నటువంటి వ్యక్తి. ఈ నపుంసకుడు ఎవరి కింద ఉన్నాడంట? ఇదిగో ఐగుప్తీయులైనటువంటి రాణి అయినటువంటి కంద అనేటువంటి ఒక రాణి ఉన్నది. ఆమె యొక్క పేరు కూడా దేవుడు గ్రంథంలో రాయించి ఉన్నాడు. ఆమె కింద ఏం చేస్తూ ఉన్నాడంటే ఆర్థిక మంత్రిగా ఉంటూ ఉన్నాడు. ఈనాడు మరి అనేక విధాలుగా మామూలుగా ఉన్నటువంటి మనకే తీరకలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. కానీ ఆ యొక్క దేశానికి రాణి అయినటువంటి కింద మంత్రిగా ఉన్నటువంటి ఈయన ఆ దేశంలో నుంచి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అంటే యెరూషలేముకు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాడు. ఎన్ని వేల కిలోమీటర్లు ఉండొచ్చు, ఎంత సమయం ఉండొచ్చు, ఎన్ని రోజులు పట్టొచ్చు, అరణ్య మార్గంలో గుర్రాలతో ఆయన వెళ్తూ ఉన్నాడు. తన యొక్క రథాన్ని సిద్ధపరచుకొని అయ్యో శనివారం రాబోతూ ఉన్నది, యెరూషలేము యొక్క మందిరంలో నేను బయట నిలబడి దేవుని ఆరాధించాలా, ఆయనను స్తుతించాలా, ఆయనను భయపరచాలని తన యొక్క దేశాన్ని వదిలివేసి ఆయన యెరూషలేము యొక్క దేవాలయానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. చూసారా, ఆయనకి ఏమన్నా పదవి ఉన్నదా? మంచి మంత్రిగా ఉన్నాడు, రాజకీయ పలుకుబడి ఉన్నది, ఆయనకి మంచి ధనం ఉన్నది, బంగారం ఉన్నది, వెండి ఉన్నది, మంచి ఆస్తిపరుడు. ఆ యొక్క దేశంలోనే ఒక అధికారం కలిగినటువంటి హోదాలో ఉన్నటువంటి ఈ యొక్క నపుంసకుడు దేవుని ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. చూసారా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మందిరానికి వెళ్ళే మార్గం లేదు ఆయనకి. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు ఉన్నటువంటి 12 గోత్రాల వారు మాత్రమే దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళాలి, కానీ అన్యులైనటువంటి వారికి యెరూషలేము యొక్క మందిరంలోకి పోవడానికి ప్రవేశం లేదు. ఇన్ని కిలోమీటర్లు ప్రయాణమే వచ్చినప్పటికీ కూడా ఆయన మందిరంలోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞగా ఉంటూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ గోడల వైపు నా యొక్క ముఖాన్ని తిప్పుకొని నేను బయట ఉండే ఆ నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలా, ఆయనను స్తుతించాలని చెప్పేసి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణమై ఆయన యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. చూసారా, ఆయన ఉన్నటువంటి భక్తి ఎలాంటిదో, దేవుడి మీద ఆయన ఉన్నటువంటి ప్రేమ. నాకు యొక్క అధికారం కంటే, ధర్మం కంటే, ఈ యొక్క ఐశ్వర్యం కంటే కూడా నా జీవానికి కర్త అయిన, నన్ను సృష్టించిన నిర్మాణుడైనటువంటి ఆ దేవుని చెంతకు నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ నపుంసకుడు ఆ యొక్క యెరూషలేముకు వెళ్తూ ఉన్నాడు. చూడండి, ఈనాడు ఉన్నటువంటి మనం కూడా మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని, దేవుడు ఇచ్చినటువంటి యొక్క కాలాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నట్లయితే మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు, మన యొక్క పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నటువంటి ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని ఇక్కడ ఎవరికైనా చూడండి, అక్కడ ఐగుప్తీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. చూసారా, ఏం చేస్తున్నాడట? యెరూషలేము వచ్చాడు, ఆయన దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ ఉన్నాడు. దేవా, నీ యొక్క సన్నిధానానికి వచ్చే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించినావని ఆ దేవుని చెంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అక్కడి నుంచి వెళ్ళి తిరిగి తన దేశమైనటువంటి ఐగుప్తీయులైనటువంటి రాణి అయినటువంటి ఆ కందాకింద మంత్రిగా ఉన్నాడు కనుక తిరిగి తన పరిపాలన చేయడానికి తిరిగి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యలో ఏమైనా జరగవచ్చు. అరణ్యమది ఈనాడు ఉన్నటువంటి మరి విమానాలు కానీ, రైళ్లు కానీ అలాంటి దేవుడిలాగా ఎంత దూరం వెళ్ళినా గుర్రాలతో పాటే వెళ్ళాలి, లేకపోతే సముద్ర మార్గంలో పడవలలో ప్రయాణమై వెళ్ళాలి, లేకపోతే కాలినడకన వెళ్ళాలి. కానీ ఈనాడు ఉన్నటువంటి ఫెసిలిటీ ఆనాడు లేదు. తిరిగి తన యొక్క రథాన్ని తీసుకుని ఉన్నాడు. ఆ రథం మీద కోరుకుంటూ ఆయన వెళుతూ ఏం చేస్తూ ఉన్నట్ట? రథం మీద కూర్చొని ఓరకలేదమ్మా ఏం చదువుతూ ఉన్నాడంటే యెషయా గ్రంథాన్ని ఆయన ఈనాడు యొక్క బైబిల్ మన చేతిలో ఉన్నది. కానీ ఆనాడు గ్రంథాలు దేని మీద రాశాడు తెలుసా? ఇదిగో జంతు చర్మముల మీద రాశాడు, లేకపోతే చెట్టు బెరల మీద రాశారు. అలా రాసినటువంటి ఆ గ్రంథాలు పెద్ద పెద్ద చుట్టలుగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఒక మంత్రిగా ఉన్నాడు కనుక ఆ యొక్క చర్మపు చుట్టను తన యొక్క రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము ఎన్ని అధ్యాయాలు తెలుసా? 66 అధ్యాయాలు కలిగినటువంటి ఒక
చిన్న బైబిల్గా పిలువబడుతూ ఉన్నది. అందుకనే చూడండి, ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ముందుగా దేవుడు సిద్ధపరిచాడు కదా, ఇదిగో పిలుపు, గాజాకు పోవు, అరణ్య మార్గంలో నీవు అక్కడ నిలబడి ఉండు. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ అరణ్యంలో రాబోతూ ఉన్నాడు రథములో. అతనికి యేసు క్రీస్తు గురించినటువంటి ఆ రక్షణ అనుభవం అతనికి లేదు. పాత నిబంధన ప్రకారము యెహోవా దేవుని మాత్రమే ఆరాధన చేస్తూ ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన చట్టము ఈ నపుంసకుడికి తెలియదు కనుక ఈ సువార్తను ఆయనకు బోధించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడమ్మా? సంఘ పెద్ద అయినటువంటి 7 ఒక వ్యక్తి అయినటువంటి పిలుపును గాజా అన్నటువంటి అరణ్యంలో ఆత్మతో అక్కడ నిలవబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ రథం వస్తూ ఉన్నదో పిలుపు అక్కడ ఉన్నాడు. వెంటనే ప్రభు యొక్క ఆత్మ పిలుపు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఆ రథం మీద ఐతోప్యుడైనటువంటి మంత్రి అయినటువంటి ఆయన నపుంసకుడు ఆ మార్గాన్ని వస్తూ ఉన్నాడు, నీవు ఆ రథం దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి ఆత్మ ఏం చేసిందంటే పిలుపును ఆ రథం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? మారు మనసు పొందాలని, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాలని మన యొక్క హృదయంలో ఆలోచన కలిగి ఉంటే ఎన్ని ఆటంకాలు ఉన్నా కానీ నా దేవుని సన్నిధానానికి నేను వెళ్ళి ఆయన ఆరాధించగలను అనే మనసు దేవుడు కనిపిస్తాడు. మనం ఏం చేయాలా? నా హృదయంలో దేవుని ఆరాధించాలా. అది ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, లేకపోతే వాక్యం వినడం ద్వారా, ఎలాగైనా సరే నా దేవుని నేను ఆరాధించాలని మన హృదయంలో మనసులో అనుకుంటే ఏమంటాడంటే దేవుడు ఆశ గల ప్రాణాన్ని దేవుడు అది ఏదైనా కూడా నువ్వు దేని మీదనే ఆశపడ్డా కానీ. అందుకనే దేవుడు అంటాడు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మనల్ని మోసం చేయవచ్చు, కానీ పరమందున్నటువంటి దేవుడు నిన్ను నన్ను నిర్మించినటువంటి ఆ మహోన్నతుడు మన యొక్క మాటలు విని మనకు కావాల్సినది ఆ యొక్క దీవెనలను దయచేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. అందుకని ఇక్కడ పిలుపు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు అంటే ఆ నపుంసకుడి యొక్క రథం దగ్గరికి వెళ్ళమని దేవుడు పిలుపుతో చెబుతూ ఉన్నారు. అందుకనే మత్తయి సువార్త 11:28 యేసు క్రీస్తు వారు అంటారు, ఏమంటాడో తెలుసా? ప్రయాసపడి భారమోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. అంటే ఈ లోకంలో మానవులకు విశ్రాంతి ఉన్నదా? లేదు. ఎక్కడ చూసినా కుటుంబ భావాలు, లేకపోతే శ్రమలు, లేకపోతే అనారోగ్యాలు, ఏదో విధమైనటువంటి శోధనలు మానవుని యొక్క జీవితంలో వస్తూ ఉన్నాయి. కానీ క్రీస్తు అంటూ ఉన్నాడు, ఈ లోకంలో మీ ప్రయాసను నేనేం చేస్తానంటే ఆనందంగా చేస్తాను కనుక మీరు నా యొద్దకు రండి. చూసారా? దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నా పిల్లలు నా యొక్క ఉండాలా, నా యొక్క నేర్చుకోవాలా, నా యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే వారిని నేను రక్షించగలను, వారిని నేను కాపాడగలను, వారిని నా యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేసుకోగలను అని చెప్పేసి దేవుడు ఆయన సంకల్పిస్తూ ఉన్నాడు. కానీ మాకు ఏం చేస్తూ ఉన్నామంటే పిల్లరా దేవుడి నుండి దూరముగా పారిపోయేవారుగా ఉంటూ ఉన్నాం. ఆయన కానీ ఇక్కడ పిలుపు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడట చూడండి 30వ పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునని గ్రహించుచున్నావా అని అడగగా, ఎప్పుడైతే నపుంసకుడు తన రథం మీద యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడో ఈ పిలుపు అక్కడికి వెళ్ళి, అయ్యా నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా, నీవు చదువుతున్నటువంటి లేఖన భావాలు నీవు అర్థం చేసుకుంటూ ఉన్నావా అని ఆ యొక్క నపుంసకుడు అడిగినప్పుడు, నిజంగా ఈనాడు మనకు లేఖనాలు తెలియాలంటే ఎవరు ఉండాలా? దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుకోవాలి. లేకపోతే మనకి ఎవరైనా స్వార్థులు మాలాంటి వారు మీకు బోధిస్తే తప్ప లేఖనాలు అనేవి అర్థం కావు. అలాగే యొక్క నపుంసకుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. తన రథవ్యక్తి ఆయన మొదలకుండా ఉండకుండా ఆయన యొక్క వాక్యాన్ని చదువుకుంటూ ఆ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ పిలుపు ఆ రథం దగ్గరికి వచ్చి, అయ్యా నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని ఆ పిలుపుని అడగగా, మనమైతే ఏమంటామమ్మా? మాకు అన్ని వచ్చు, ప్రార్థన వచ్చు అంటాము, పాటలు వచ్చు అంటాము, మాకు వాక్యం వచ్చని మనం అంటూ ఉంటాం. కానీ ఈ నపుంసకుడు ఆర్థిక మంత్రి అయినటువంటి ఈయన ఏమంటూ ఉన్నాడో తెలుసా?
చూడండి, ఆ కింద భాగంలో మనం చదువుకుంటే, అతడు నాకెవడైనను త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుంటామని పిలుపును వేడుకొనెను. ఈయన ఎలాంటి వాడు? పిలుపు సామాన్యమైనటువంటి స్వార్థికుడమ్మా. కానీ ఈయన ఎలాంటి వాడు? ఒక రథం ఉన్నది ఆయనకు 10 మనుషులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పొమ్మ రాగలడు, ఒకరు రమ్మంటే రాగలడు. అట్టి హోదాలో ఉన్నప్పటికీ కూడా ఈ పిలుపును ఈ నపుంసకుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? అయ్యా, దయచేసి నా రథము ఎత్తి నా పక్కన కూర్చో అని చెప్పేసి ఆ పిలుపును వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన నుంచి ఏదో కావాలని, సత్సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలని, ఆ ప్రభువునటువంటి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఎందుకు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఒక మానవుడిగా జీవించాడు, ఆయన దేవుని యొక్క కుమారుడై ఉండి పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చోకుండా ఎందుకు యొక్క లోకంలో ఉన్నాడు, ఆయన ఎందుకు మరణించాడు, వాటన్నిటిని కూడా తెలుసుకోవాలి అంటే ఎవరి వల్ల అవుతుందంట? ఆ నపుంసకుడి వల్ల కాదు. ఈ పిలుపు చెబితే తప్ప అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఈ యొక్క ఆర్థిక మంత్రిగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా నీ నా జీవితంలో కూడా యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు వినకపోతే, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన పుట్టినటువంటి ఆ పశువుల పాట, మరి యొక్క గర్భాన్ని ఆయన ఉద్భవించింది ఎందుకు, 33 సంవత్సరాలు ఈ లోకంలో ఎందుకు ఆయన జీవించినాడు, 3.5 సంవత్సరాల స్వార్థ పరిచర్యలో ఎందుకు తన యొక్క రక్తాన్ని ఆ కలువరిలో కాల్చినాడు అంటే ఇలా వీటన్నిటిని మనం తెలుసుకోకపోతే క్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనము ఎప్పటికీ కూడా తెలుసుకోలేమన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? అయ్యా, దయచేసి నాకెవరైనా త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను, నాకు త్రోవ చూపాలా? నేను చదువుతూ ఉన్నాను కానీ ఆ యొక్క వాక్య భాగం నాకు అర్థం కావట్లేదు. ఆ వాక్య భాగం అర్థం కావాలంటే నీవు నా పక్కన కూర్చొని ఈ యెషయా గ్రంథాల గురించి నాకు వివరించమని చెప్పేసి ఈ పిలుపును నపుంసకుడు వేడుకుంటూ ఉన్నాడు. ఈనాడు మనం ఎవరైనా అలా ఆలోచన చేస్తూ ఉన్నామా? అయ్యా, ఈ దేవుని యొక్క గ్రంథం కొన్ని మాటలు మాకు తెలియజెప్పాయా, ఆ మాటలు మేము వినాలని కోరుకుంటూ ఉన్నామని స్త్రీలైనా పురుషులైనా స్వార్థికుల్ని తెలిసినటువంటి వారిని అడగొచ్చు అన్నటువంటి ఈ మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు చూడండి, ఆయన ఏమని సెలవిస్తూ ఉన్నాడు? అతను లేఖనము చదువుతున్న భాగము ఏదనగా ఆయన గొర్రె వలె వలకు తేబడెను. ఎవరన్నా? యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఈ నపుంసకుడైనటువంటి ఆర్థిక మంత్రి చదువుతున్నటువంటి భాగం ఏమిటంటే పిల్లారా, యెషయా గ్రంథంలో నుంచి 53:7వ వచనాన్ని ఆయన చదువుతూ ఉంటారు. అక్కడ ఏమని ఉన్నదన్నా? చూడండి, అక్కడ ఏమని ఉన్నది? ఆయన గొర్రె వలె వలకు తేబడెను, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె పిల్ల ఏలాగూ మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవా ఉండెను. ఎవరి గురించంట? క్రీస్తు గురించి చెబుతూ ఉన్నాడు. ఎప్పుడు 700 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ సంఘటన క్రీస్తు శాతం 1వ శతాబ్దంలో ఐటోపియుడైనటువంటి రాణి అయినటువంటి ఆ తండ్రి మంత్రి అయినటువంటి ఈయన ఆ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాడు. చూశారా? లేఖన భాగాలు ఎలాంటివో ఆయన యొక్క మాటలు జీవము కలిగినటువంటి మాటలు, నిన్ను నన్ను మన యొక్క కుటుంబాలను రక్షించగలిగిన ఆ జీవము మాటల్ని ఆయన చదువుతున్నటువంటి వాటిగా మనం చూస్తూ ఉన్నాము. అందుకని యేసుక్రీస్తు వారి యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా మార్గము యేసుక్రీస్తుని మనం తెలుసుకోవాలా. మనం ఈ లోకంలో నుంచి పరలోక రాజ్యం చేరాలంటే ఆయన ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఏ మానవుడు కూడా చేరలేడనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గ్రహిస్తే క్రీస్తు యొక్క గొప్పతనం మనకు అర్థమవుతూ ఉన్నది. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? ఆయన గొర్రె వలె వలకు తేబడెను. ఎలా? ఎందుకంట ఒక గొర్రె ఎలా ఉన్నది? సాధువుగా ఉంటూ ఉన్నది, మృదువుగా ఉంటూ ఉన్నది. అలాంటి గొర్రె స్వభావం కలిగినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఇదిగో వదకు తేబడ్డాడు. అంటే చంపడానికి, నరికివేయడానికి, రక్తం చిందించడానికి యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క రోమాధమైనటువంటి పిలాతు దగ్గరికి, ఇదిగో యూదా రాజైనటువంటి హేరోదు దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన వదకు తేబడిన గొర్రె వలె మౌనముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమన్నా మాట్లాడాడమ్మా? అయ్యా, నిన్ను
రక్షించడానికి నాకు అధికారం ఉన్నదని పిలాతు అడిగినప్పుడు ఆయన ఏమీ నోరు మెదపనటువంటి వాడిగా ఉంటూ ఉన్నారు. ఎందుకు? యేసుక్రీస్తు వారి యొక్క లోకంలోనికి రావాలా. ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత పాపంగా ఉన్నటువంటి మనందరికీ కూడా పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క రక్తాన్ని చిందించాలా. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తే తప్ప మానవానికి రక్షణ లేదు అని తండ్రి అయినటువంటి దేవుడు సంకల్పించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించినారు. అందుకని ఇక్కడ ఏ వచనము ఈ యొక్క నపుంసకుడు చదువుతూ ఉన్నాడంటే ఆయన వదకు తేయబడిన గొర్రె వలె మౌనముగా ఉన్నాడు. చూసారా? క్రైస్తవుని యొక్క జీవితం కూడా గొర్రె వలె సాధువుగా మౌనముగా ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరికి చెప్పలేనటువంటి వారిగా ఈ లోకంలో దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఆయన యొక్క సంఘం అనే శరీరములో అవయములుగా ఉండి ఆయన సన్నిధిలో మనం ఉంటూ ఉన్నాము అంటే ఇదిగో క్రీస్తు ఎలాగైతే ఉంటూ ఉన్నాడు మనం కూడా అలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. అందుకని ఈ సమయంలో చూడండి, ఒకసారి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ముగించేస్తాను. అర్ధగంట మాత్రమే దేవుని యొక్క వాక్యం చెప్తాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నాం. 5 క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఎవరి మనసు కలిగి ఉండాలన్నా? ఏదో మన పక్కన ఉన్నటువంటి వారి మనసు కాదు, లేకపోతే మన ఎదురుగా ఉన్నటువంటి వారి మనసు కాదు, లేకపోతే లోకంలో ఉన్నటువంటి వారి మనసు వారి ఎడల మనం ఉండకూడదు. ఎవరి మనసు కలిగి ఉండాలన్నా? అపోస్తలుడైన పేతురు ఫిలిప్పీలో ఉన్నటువంటి ఆ సంఘానికి రాస్తూ ఇదిగో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండాలా. ఆయన వదకు తేమన్నటువంటి వాడు గొర్రె వలె ఎలాగైతే మౌనంగా ఉన్నాడు, ఆయన యొక్క మనస్సు ఎలాంటిదో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరుస్తూ ఉన్నారు. ఓ ఫిలిప్పీలారా, మీరు క్రీస్తులోనికి రాకముందు మీరు పాపులుగా ఉన్నారు, అపరాధంగా ఉన్నారు, దేవుని ఎరగనటువంటి వారిగా ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ యొక్క నామములో బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డ మీరు మీ ఉద్దేశాలు మీ యొక్క హృదయం ఎలా ఉండాలి అంటే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉంటారు. ఏ మనసు అంతా చూడండి, ఆ కింద వచనంలో ఆ దేవుడి యొక్క మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైండి. ఏ స్వరూపం అంట? దేవుడికి ఏ స్వరూపం అయితే కలిగి ఉన్నాడో, సృష్టిలో దేవుడు భూమిని ఆకాశాన్ని మానవాన్ని నిర్మించినప్పుడు దేవుడితో పాటు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. అలాగనే దేవుడు సింహాసనం మీద కూర్చుంటే ఆ సింహాసనం మీద ఈయన కూడా కూర్చుండేవాడిగా ఉన్నాడు. అందుకని ఆయన పౌరుడు ఉన్నాడు. ఆయన దేవుని చూడండి స్వరూపము కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. నిజంగా పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుడి సింహాసనం మీద ఉన్నాడు. తండ్రికి సింహాసనం ఉంటే కుమారుడు కూడా సింహాసనం ఉంటుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఏమంటూ ఉన్నాడు, ఆయన దేవుడి స్వరూపము కలిగిన వాడై ఉండి పరలోకంలో నుండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ ఆయన మనిషిని పోలికగా పుట్టినాడు. మనిషిని పోలిక ఎలాంటిదమ్మా? అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకు. ఉదయంలో చూసేసరికి గడ్డి ఎలా ఉంటుంది? ఎంతో సుందరంగా అందంగా ఉంటూ ఉన్నది. అదే ఎండ తగిలి మధ్యాహ్నం అయితే ఆ గడ్డి ఎలా ఉంటుంది? మాడిపోతూ ఉంటుంది. మానవ యొక్క జీవితం అలాంటిది. అలాంటి మనిషినిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు మనకు పిల్లలు పుడుతూ ఉన్నప్పుడు ఎక్కడ పుడుతూ ఉన్నారు? మంచి హాస్పిటల్లో దేవుడు మనకు అనుగ్రహించినాడు పిల్లలు. కానీ క్రీస్తు యొక్క పుట్టుక ఎక్కడ? పశువుల యొక్క తొట్టిలో. ఆయన స్థలము లేకపోతే ఆ తొట్టిలో పరుండబెట్టినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన యొక్క మనసు ఎలాంటిదంట? ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాను. తనను తానే మనందరి కొరకు
అర్పించుకున్నాడు ప్రియులారా. తనని తానే తన ఎవరి కాలంలోనే నా బిడ్డల కొరకు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి పాపంని రక్షించడానికి తనకు తానే తన ఎవరి కాలంలోనే 33 సంవత్సరంలోనే ఆ కలవరిలో తన యొక్క రక్తాన్ని చిందించినటువంటి వాడిగా మనం చూస్తాం. అందుకనే అక్కడ ఏమన్నాడు, ఆ యెషయా గ్రంథం నపుంసకుడు చదువుతూ ఉన్నప్పుడు వదకు తేబడిన గొర్రెవలే ఆయన మౌనముగా ఉండెను. నీవు నేను పడు మన యొక్క జీవితంలో కూడా ఆ నపుంసకుడు ఎలాగైతే ఐథియోపియా అనేటువంటి ఆ దేశంలో నుంచి యెరూషలేముకు వచ్చి ఆ దేవాలయంలో ఆరాధించుకుని తిరుగు ప్రయాణంలో కూడా రథం మీద కూర్చొని దేవుని యొక్క గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు. మనం కూడా విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుతూ మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ ఆయన ఉన్నటువంటి మనసు మనము కూడా కలిగి దాసుని స్వరూపము ధరించాలని దేవుని కోరుకుంటూ ఉన్నాం. ఒకనొక సమయంలో 12 మంది శిష్యులు అంటూ ఉన్నారు, మనలో ఎవరు గొప్ప అని వారే ప్రశ్న వేసుకోవచ్చు. వారిలో వాదం కలిగిన ప్రియులారా. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా, వారిని ఏమనకుండా నీళ్లు తెచ్చాడు, ఆయన ఒక పల్లెం పెట్టాడు, ప్రతి 12 మంది పాదాలను ఆయన కడిగి ఆయన తువాలతో వారి యొక్క పాదాలను తుడిచినాడు. అందుకనే దేవుడు అంటాడు, తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడ్డాడు, తనను తాను హెచ్చించుకుని వాడు అంటే యేసుక్రీస్తు వారు హెచ్చించగలవాడు. ఆయన దేవుడితో సమాన భాగ్యం కలిగిన వాడు, సింహాసనం ఉన్నటువంటి వాడు, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడు, తండ్రితో సమాన భావం కలిగినటువంటి ఆయన మన పాపములను తీసివేయడానికి క్రీస్తు యొక్క లోకానికి వచ్చినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ నపుంసకుడైనటువంటి ఆర్థిక మంత్రి అయినటువంటి ఆయన దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకున్నాడు, దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళాడు, అందులో ఉన్నటువంటి యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ తన యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము చూడండి, ఆయన ఏమంటూ ఉన్నాడో. 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుతున్నాం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తన గురించియా వేరొకరి గురించియా, దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. వాక్యం తెలియకపోతే ఏం చేయాలమ్మా? నేర్చుకోవాలా. వాక్యం తెలియకపోతే హృదయంలో భద్రపరుచుకోవాలా. వెళ్ళినటువంటి వాక్యాన్ని మన యొక్క పిల్లలకి, మన యొక్క భర్తకి, మన యొక్క భార్యలకి, మన అన్నదమ్ములకు మనం చెప్పుకునే వారిగా ఉండాలా. ఇక్కడ నపుంసకుడు ఏమంటున్నాడంటయ్యా, ఈ ప్రవక్త యెషయా గురించి తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడా, లేకపోతే వేరొకరి గురించి మాటలు తెలియజేస్తూ ఉన్నాడా? దయచేసి ఆ విషయాలు నాకు తెలియజెప్పన్నప్పుడు ఆ పిలుపంటూ ఉన్నాడు చూడండి. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించును. ఏ సువార్త కావాలంటమ్మా? యేసు క్రీస్తు గురించినటువంటి సువార్త అవసరం. సువార్త అనగా క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానమని ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుంటే ఆ సువార్త ఏంటంటే క్రీస్తు యొక్క మరణము, క్రీస్తు యొక్క సమాధి, క్రీస్తు యొక్క పునరుత్థానము. ఈ సువార్త పిలుపు ఆ నపుంసకుడికి తెలియజేస్తాడు. వెంటనే ఆ నపుంసకుడు ఏం చేశాడో తెలుసా? అప్పుడు లక్ష్యం లేదా అనేక యెరూషలేము యొక్క మందిరానికి వస్తూ ఉన్నాడు, లేఖనాలు చదువుకుంటూ ఉన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారము ఆయన శనివారం విశ్రాంతి దినాన్న ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. కానీ క్రొత్త నిబంధన యొక్క చట్టము ఈ నపుంసకుడికి తెలియజేయాలా. యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడుగా, లోకరక్షకుడిగా, మన పాపము నిమిత్తము కలువరిలో రక్తము చిందించిన వాడిగా ఈ నపుంసకుడికి తెలియదు కనుక పిలుపు ఆ క్రీస్తు గురించినటువంటి సువార్తను వారికి బోధించారు. అప్పుడు ఏం జరిగిందంట చూడండి, కింద వచనంలో వెంటనే ఏం జరిగిందో చూడండి. వారు త్రోవలో నడుచుచుండగా వెళ్తుండగా నీళ్లున్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. వెంటనే మారుమనస్సు కలిగాడు. అయ్యో, ఇంత సత్సంబంధమైనటువంటి దేవుని యొక్క మాటలు నేను వినలేదా, ఇంకా నేను రక్షణ పొందలేదా, క్రీస్తులోనికి నేను రాలేదన్నటువంటి భావాన్ని ఆ పిలుపు చెప్పినప్పుడు విని ఈ నపుంసకుడు తన యొక్క మారు మనసు కలిగి, ఇదిగో మార్గమధ్యంలో నీళ్లున్నవి, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమి అని చెప్పేసి పిలుపు ఈ నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోకి దిగి వాడు బాప్తిస్మం పొంది క్రీస్తులోనికి రక్షింపబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
నిజంగా ఈనాడు ఇంకా నువ్వు మనం మారు మనసు కలిగి లేకపోతే, ఇంక నువ్వు యేసుక్రీస్తు గురించినటువంటి ఆయన యొక్క సువార్త మనం వినకపోతే, ఆయన అంటూ ఉన్నాడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనాలు, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ, ఇదే అనుకూల సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. ఏదైనా ఏం జరుగుతుందో తెలియనటువంటి వారిగా ఉన్నాం. ఈ నపుంసకుడు ఏమంటున్నాడు? వెంటనే పిలుపు యొక్క స్వార్థను విన్నాడు, దేవుడి గురించినటువంటి సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇదిగో నీళ్ళున్నవి, నాకు బాప్తిసం ఇవ్వు అని చెప్పేసి ఇరువురు కలిసి నీళ్ళలో తిరిగి బాప్తిసం పొంది ఆయన రక్షింపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఇంకా మన యొక్క కుమార్తెలు రక్షణలోనికి రాలేదా? లేకపోతే వింటున్నటువంటి మీరు దేవుని యొక్క వాక్యం విని గ్రహించి కూడా క్రీస్తులోనికి రాలేకపోతే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అని దేవుని యొక్క గ్రంథం మనకు సెలవిస్తుంది. నపుంసకుడి కంటే గొప్పవారుగా మనము ఆ దేశానికే మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క మంత్రి పదవిని పక్కన పెట్టి ఆయన దేవుని ఆరాధించడానికి తెలుసులేకపోవచ్చారు. మన యొక్క మందిరాలు ఎంత దూరంలో ఉన్నాయి? గట్టిగా ఒక 20 అడుగులు వేస్తే ఆ మందిరం కానీ ఈ మందిరం కానీ వస్తుంది. కానీ మన ప్రాణం అంటే దాన్ని దేవుడిని నమ్ముకోవాలి. దేవుడిలోని రక్షణ పొంది పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఎలా భక్తులు రక్షింపబడ్డారు, కొత్త నిబంధన యొక్క చట్టం ఏమి చెబుతూ ఉన్నదో, యేసుక్రీస్తు ఎందుకు యొక్క లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలా. ఈ నపుంసకుడు ఎలాగైతే మారు మనసు కలిగి బాప్తిసం పొంది క్రీస్తులోనికి రక్షింపబడ్డాడు, ఆ రక్షింపబడ్డ తర్వాత మన యొక్క జీవితము క్రీస్తులో కొనసాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు నీవు నేను వింటున్నటువంటి ఆయన యొక్క మాటలు మన యొక్క హృదయాలలో గ్రహించుకొని ఇంకా నువ్వు మారు మనసు కలిగి లేకపోతే, ఇదే అనుకూలమైనటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకొని యేసు క్రీస్తులో మనము ఉండాలని చెప్పేసి వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ మాటలు మనందరూ కూడా హెచ్చరిక చేసుకుంటూ లోకంతో ఉన్న మీ అందరికీ కూడా మన రక్షకుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను. చివరి ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన చేస్తున్నాం. సకల ఆశీర్వాదకు అనాథమైన మధ్య పరలోకపు తండ్రి, నిఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన కాలం గడిచిన జన్మలన్నీ మమ్మల్ని కాచి కాపాడు తండ్రి.